సాయిరెడ్డి నెంబర్ 2, సాయిరెడ్డి నెంబర్ 2 అని నన్ను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని నేను భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే, జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తరువాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తా ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే చాలా న్యూస్ ఛానల్స్ లో మా వాళ్లే కొన్ని రాయిస్తా ఉన్నారు, మీరు కొన్ని రాస్తా ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి, తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవించాను. గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసిన సందర్భంలో 11 మందిని సస్పెండ్ చేశారు. ఏంటో నాకు అర్థం కాల, అది ఎందుకు సస్పెండ్ చేశారో, కారణం ఏంటో ఎవరికి తెలియదు. ఏమిటి కక్షాదింపులు, పోలీసు వారి మీద కక్షాదింపులు. నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ సందర్భంగా, చాలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, డీజీపీ దగ్గర నుంచి కింద దాకా, ఎస్పీ దాకా, మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజలి ఈజ్ యువర్ కొలీగ్. సీతారామాంజలి గారు పనిచేశారు, టాటా పనిచేశాడు, విశాల్ గున్ని పనిచేశాడు. మీలాంటి అధికారులే వారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ముగ్గురిని ఇవాళ మీరు ఈ ప్రభుత్వం వేధిస్తుంది, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరే అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయచ్చుగా. మీరేమన్నా చట్టాలకి దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతులా మీరు? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించుకోమని మనం చేస్తున్నా. మీ విధి నిర్వహణలో అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. చాలామంది అరెస్ట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? పివి నరసింహారావు గారి మీద కేసులు పెట్టలేదా? ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? జయలలితను అరెస్ట్ చేశారు, చేయలేదా? వాళ్ళందరినీ ఇక మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారా ప్రభుత్వాలు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ని?
ఏమిటి అన్యాయం? ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు గారు? నాకు అది తెలియక అడుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? దుర్మార్గమా? ఏం దుర్మార్గం ఇది? నేను తెలియక అడుగుతాను. ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేసేయటం, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటం. అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తాం. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. ఏంటి అన్యాయం? దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు, 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు, గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.